మోడీ లేకుండానే మిజోరం ప్రచారం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయాన కేంద్ర అధికార పార్టీ బీజేపీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్నట్లు వారి చర్యలు తెలియజేస్తున్నాయి. గత 9 ఏళ్లుగా అవలంబిస్తున్న ప్రచార వ్యూహాలు అంతగా పనిచేయకపోవడం బీజేపీకి నిరాశ మిగిల్చింది. హిందీ మాట్లాడే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ బలంగా, స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ 3 రాష్ట్రాల్లో మోడీ అమిత్ షా ద్వయం ఇష్టం లేకపోయినా శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్, వసుంధర రాజే సింధియా, రాజస్థాన్, రమన్ సింగ్, ఛత్తీస్గఢ్ కు టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. మిజోరంలో అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ బీజేపీని దూరం పెడుతోంది. తెలంగాణలో బీజేపీకి ఆశ లేదు. అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. 9 ఏళ్ల క్రితం కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ప్రధాని వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికలలోనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కూడా మోడీనే ప్రధాన ప్రచారకర్త. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 7 రోజుల పాటు ప్రచారం చేసిన ప్రధాని 19 ర్యాలీలు, 6 రోడ్ షోలలో పాల్గొన్నారు. మోడీకి పాలన కంటే సొంత పార్టీ ప్రచారమే ముఖ్యం. అలాంటిది మిజోరంలో ఈసారి ప్రచారానికి ప్రధాని దూరంగా ఉండడం సహజంగానే వార్తగా మారింది. అక్టోబర్ 30న మిజోరంలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. మిజోయేతర జనాభా అధికంగా ఉన్న మామిట్లో ప్రధాని బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ప్రధానితో వేదిక పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీఏ నేత జోరం తంగ చెప్పడంతో మోడీ సిగ్గుతో ప్రచారం నుంచి తప్పుకున్నారు. మణిపూర్లో డజన్ల కొద్దీ క్రైస్తవ చర్చిలను తగలబెట్టారు. అలాంటి బీజేపీ ప్రధానితో వేదికను ఎలా పంచుకుంటామని జోరం తంగ ప్రశ్నించారు. మిజోరం క్రైస్తవుల మెజారిటీ ఉన్న రాష్ట్రం. మయన్మార్ శరణార్థుల బయోమెట్రిక్ డేటా సేకరించాలని కేంద్రం చేసిన అభ్యర్థనను మిజోరం ప్రభుత్వం పట్టించుకోలేదు. మిజో నేషనల్ ఫ్రంట్ కూడా ఏకరూప పౌర స్మృతి, యుసిసి ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. ఎన్డీఏ పక్షమైనప్పటికీ మోడీ ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవడానికి ఎంఎన్ఎఫ్ సిద్ధంగా లేదు. ఈ స్థితిలో మోడీ మిజోరం పర్యటనకు దూరంగా ఉన్నారు. మిజోరంలో ప్రచారానికి దూరంగా ఉండేందుకు ప్రధానిని ప్రేరేపించిన మరొక అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. మిజోరం వెళితే మణిపూర్లో ఎందుకు పర్యటించడంలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మే 3వ తేదీన మణిపూర్లో మారణహోమం ప్రారంభమైంది. నవంబర్ 3కి 6 నెలలు పూర్తవుతుంది. మోడీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మణిపూర్లో పర్యటించలేదు. బ్రిడ్జిలు, రోడ్లు, వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపేందుకు తీరిక ఉంది కానీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న మణిపూర్లో పర్యటించడానికి ప్రధానికి తీరిక దొరకలేదని ప్రతిపక్షం ఇప్పటికే ఎద్దేవా చేసింది. ఒకవేళ మోడీ మిజోరం పర్యటించినట్లయితే పక్కనే ఉన్న మణిపూర్ బాధితులను పరామర్శించాలన్న విపక్షాల డిమాండ్ ఊపందుకుంటుంది. ఈ కారణంగానే మోడీ మిజోరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇది మోడీకి, బీజేపీకి గట్టి దెబ్బ. మోడీ, అమిత్ షాలు ఇప్పుడు హిందీ భాషా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ను ఎలా అధిగమించాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. హిందీ ప్రాంతంలోని 3 రాష్ట్రాల్లో మత విద్వేషాలను తీవ్రం చేసే తన రెగ్యులర్ ఎజెండాకు తిరిగి వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మోడీ మందిరం, సనాతన ధర్మం వంటి అంశాలను బీజేపీ నేతల చేత లేవనెత్తించారు. ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే రామక్షేత్ర అంశం తిరిగి ముందుకొచ్చింది. జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తామని మోడీ ప్రకటించారు. అయితే ఈ అంశం మునుపటిలాగా ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేకపోవడం బీజేపీని కలవరపెడుతోంది. అయినప్పటికీ మధ్యప్రదేశ్, ఇతర చోట్ల బీజేపీ ఎన్నికల ప్రచారంలో అయోధ్య ఆలయ అంశాన్ని విస్తృతంగా ఉపయోగించారు. అక్టోబర్ 28 నుండి 30 వరకు మధ్యప్రదేశ్లో ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేవనెత్తిన ప్రధాన అంశం రామమందిరమే. గతంలో డీఎంకే మంత్రి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తెరపైకి రాగానే దాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేందుకు మోడీ సహా ముఖ్య నేతలంతా సిద్ధమయ్యారు. కాని అది కూడా తగినంత దృష్టిని ఆకర్షించలేదు.
హిందీ భాష వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వకపోవడం బీజేపీ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇలాంటి అంశాల కంటే నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి తదితరాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీంతోపాటు కుల గణన చేయాలనే విపక్షాల డిమాండ్ కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే అధికారం, డబ్బు బీజేపీకి అనుకూల అంశాలు. బీజేపీకి ఎలాంటి రాజకీయ విలువలపైనా నమ్మకం లేదు. ఎలాగైనా గెలుపు సాధించాలన్నదే లక్ష్యం. అఖిల భారత స్థాయిలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాల ప్రతిపక్ష వేదిక ఇండియాను ఏర్పాటు చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చొరవతో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా లేకపోవడం శోచనీయం. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీ సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్కు ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్ జిల్లాల్లో సమాజ్వాదీ పార్టీ ప్రభావం ఉంది. గతసారి ఎస్పీకి 1 సీటు వచ్చింది. 4 నుంచి 6 సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకోవచ్చని ఎస్పీ తెలియజేసింది. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూటమి ఏర్పాటు కానుందని సమాచారం. అయితే ఎస్పీ సిట్టింగ్ సీటుతో సహా ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంతో పొత్తు కుప్పకూలింది. దాంతో అఖిలేష్ యాదవ్ మరింత ముందుకెళ్లిపోయి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు సీటు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ ఇతర పార్టీలను అంగీకరించలేకపోతోంది. వాటితో కలిసి ముందుకు సాగడం లేదన్న వాస్తవం అర్థమవుతున్నది. రాజస్థాన్లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ సంగతి సరేసరి. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని గద్దె దించలేదనే రాజకీయ వాస్తవాన్ని అంగీకరించడానికి వారు ఇప్పటికీ సిద్ధంగా లేరు. లోక్సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంబిస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.